సరదాగా పార్ట్ టైం ట్రై చేద్దామని చెప్పి. గోల్ తీరిపోద్ది బ్రో వచ్చాక. మన చెఫ్ గారు ఈరోజు తింటే ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనం తెచ్చుకున్న సామాన్లన్నీ అయిపోయాయి. సో మనకి ఇంట్లో వండుకోవడానికి టమాటాలు ఉల్లిపాయలు తప్పితే ఏం లేవు అనమాట. సో ఇప్పుడు వెళ్ళి చికెన్, ఈసారి ఏంటంటే కొత్తగా ప్రాన్స్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. సుహేల్ బ్రో ప్రాన్స్ చాలా బాగున్నాయి ఈసారి అని చెప్పాడు. సో ప్రాన్స్, చికెన్ ఇవన్నీ తీసుకొని వచ్చేసి ఇంకా ఇప్పటివరకు ఏం తినను కూడా తినలేదు నేను పొద్దున్న నుంచి. సో తెచ్చుకొని వండుకొని తినాలన్నమాట. మాస్టర్స్ కష్టాలు. మాస్టర్స్కి రావచ్చా అంటున్నారు. గోల్ తీరిపోద్ది బ్రో వచ్చాక. నువ్వే వండుకొని, నువ్వే తెచ్చుకొని, నువ్వే తినేసి, నువ్వే క్లీన్ చేసుకోవాలి. సో అదంతా తర్వాత విషయంలే. కానీ ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనతో పాటు సుహేల్ బ్రో కూడా జాయిన్ అవుతారు అనమాట. కానీ ఈరోజు ఫ్రైడే కదా, సో మాస్క్ వెళ్ళాడు ప్రేయర్ కోసం. సో ప్రేయర్ అయిపోయిన తర్వాత మనతో జాయిన్ అవుతారు. సో సుహేల్ బ్రో కోసం వెయిట్ చేసి ఇంకా సుహేల్ బ్రో వచ్చాక షాపింగ్కి వెళ్ళిపోయారు. చూసారా వ్యూ ఎంత బాగుందో. నార్మల్గా జస్ట్ ర్యాండమ్గా రోడ్డు మీద ఆగాను అంతే. ఆల్ ఫేమస్ సుహేల్ బ్రో. బ్రో సే హాయ్. నో బ్రో, దిస్ ఈజ్ నాట్ ఏ రీల్. యాక్చువల్లీ ఏంటంటే మనకి బస్సు ఉంది, బస్సు 7 minutesలో ఉంది. కానీ నేనే అన్నా అనమాట, లైక్ నడుచుకుంటూ వెళ్ళిపోతాం, 7 minutes వెళ్ళిపోతామని. ఇప్పుడు బ్రో ఏమంటున్నాడంటే బస్సు మనం క్రాస్ చేసి వెళ్ళాలరా, అయిపోయాను అన్నాడు. కానీ 7 minutesలో వెళ్ళిపోతామని నమ్మకం ఉంది నాకు. ఇదే అన్నమాట చర్చి మనం ప్రతి సండే వచ్చేది. క్రైస్టస్ కిర్చే. జర్మన్లోనే చెప్తారు కానీ బట్ మనకు వేరే ఆప్షన్ లేదు. అలా మన టర్కీ సూపర్ మార్కెట్కి వచ్చేసాము ఆల్రెడీ. ఇవే అన్నమాట కుబూస్, మన వీడియోస్లో చూపించా కదా బాగున్నాయని. సో ఇప్పుడు ఇది ఒకటి తీసుకోబోతున్నాం మనం. కింద చూసారా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉన్నాయి. కానీ అవి మనం ఏం ట్రై చేయము, మనం కుబూసే బెస్ట్. లాస్ట్ చికెన్ షాప్కి వచ్చాము. మనం తీసుకునే చికెన్ ఏదో చెప్పండి మీరు. మనం తీసుకునే చికెన్ ఇదే అన్నమాట. 2 kgs తీసుకొని ఇంకెళ్ళిపోవడమే. యాక్చువల్లీ అక్కడ మన షాపింగ్ అయిపోయింది. కానీ బ్రో కుబూస్ తిండనమాట. బ్రో కుబూస్ తినకుండా ఓన్లీ ప్రోటీన్ ర్యాప్సే తింటాడు. బ్రో హెల్త్ని చాలా కేర్ తీసుకుంటాడు కాబట్టి. సో ఇప్పుడు రవేకి వెళ్ళి ప్రోటీన్ ర్యాప్స్ తీసుకొని వెళ్తాం ఇంటికి కాదు, మధ్యలో యాక్చువల్లీ దాన్ని ఏమంటారు పెన్నీలో ఆగాలి. అక్కడ కూడా కొంచెం షాపింగ్ చేసేసి ఇంకెళ్ళిపోవడమే. ప్రోటీన్ గాయ్. బ్రో టోటిలాస్ లేవు. బ్రో ఇస్ డిసప్పాయింటెడ్. షాపింగ్ ఎప్పుడూ అయిపోయింది కానీ మాకు 10 minutes టైం ఉంది మా బస్కి. అందుకని చెప్పి సరదాగా పార్ట్ టైం ట్రై చేద్దామని చెప్పి ప్రతి షాప్కి వెళ్ళాము. కొన్ని షాప్స్ అయితే లోపలికి వెళ్ళి అడిగి వచ్చి లేవని చెప్పేశారు. కొన్ని షాప్స్ అయితే మొహం మీదే థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. ఒక షాప్లో అయితే రిక్వైర్మెంట్ ఉందంట, ఓనర్కి మెయిల్ కానీ కాల్ కానీ చేయమన్నారు. మరి తీసుకున్నాం. మరి మేబీ గాడ్స్ గ్రేస్ వస్తే రావచ్చు. సో ఇదా నెక్స్ట్ రోజు షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళేసరికి ఫుల్ లేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను తెచ్చుకున్న సామాన్లతో మంచిగా చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ వండుకొని తినాలనిపిస్తుంది. నాతో పాటు మీరు కూడా చూడండి బాగా వచ్చిందో బాగా రాలేదో. మనం పక్కన వాళ్ళ వంటలకే కాదు, మన వంటల మీద కూడా క్రిటికల్గానే ఉంటాం. ఫుడ్ దగ్గర మాత్రం అది బాగుంటే బాగుందని, బాగాలేకపోతే బాగాలేదని. చికెన్ని నీట్గా కట్ చేసుకొని స్కిన్ తీసి మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. లైక్ లెగ్ పీసులేమో బిర్యానీలోకి, నార్మల్ పీసులేమో గ్రేవీలోకి అనుకుంటున్నాం. బిర్యానీలోకి ఏమో హాఫ్ మూన్ షేప్లా కట్ చేసుకున్నాను, కర్రీలోకి ఏమో చిన్నగా కట్ చేసుకున్నాను. పొయ్యి మీద కుక్కర్లో పెట్టేశాను. సో ఇప్పుడు కుక్కర్లోనే అనమాట మనం వండబోయేది బిర్యానీ. ఇంటి నుంచి తెచ్చుకున్న గీ 1 స్పూన్ వేసుకోవాలన్నమాట. ఏమో పొడి అది. సో అందులో బిర్యానీ స్పైసెస్ మీ దగ్గర ఏముంటే అవన్నీ వేసుకోండి. మన చెఫ్ గారు ఈరోజు మన కుక్కర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా ఓపెన్ చేయలేదు. చికెన్ కర్రీ కోసం మన చికెన్ కర్రీ రెడీ. మన బిర్యానీ అయితే అయిపోయింది. ఆనియన్స్, బిర్యానీ ఉన్నప్పుడు ఆనియన్స్ లేకపోతే కష్టం కదా. సో మన బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం. నేను ఇంతవరకు చూడలేదు. El tiempo se congela, el cielo llora, sin tu sonrisa, sin tu mirada, mi voz es eco que no dice nada. Sin ti no hay vida, no hay suerte ni guía, solo un alma perdida que busca volver. Si
en algún sueño tú aún me recuerdas. Dime que queda algo en que creer. థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. ఉత్త బిర్యానీ టేస్ట్ చేద్దాం. వెజల్ చిన్నది కదా, సో దానివల్ల కొంచెం అడగంటింది. తిరిపోయింది. బిర్యానీలో ముక్క చూద్దాం. చాలా తక్కాలుతుంది కానీ ఆగబుద్ధి కావట్లేదు. దూది ముక్కే. ఇంతసేపు ఖాళీగా ఉన్న ఎవ్వడు ఫోన్ చేయడు, కానీ ఇప్పుడు చేస్తారు. చెప్పరా, తింటున్నా ఇప్పుడే. ఏం కాదులే, ఇప్పుడు అంత ఓపిక లేదు. చాలా బాగుంది. మన చెఫ్ గారే కాల్ చేసినారు. లేదు, కరెక్ట్ సరిపోయింది, అద్దరిపోయింది. కొంచెం గ్రేవీని ఆ బిర్యానీలో కలుపుకొని ముక్క తీసుకున్నాక ఒక ఆనియన్ తీసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. అద్దరిపోయింది. మనం వండేవని కాదు, కానీ అంటే మనం వండేదే, ఆ పిల్ల చెప్పింది రెసిపీ. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మన చేతులతో వండుకున్నది మనకి ఎలాగైనా బాగుంటుంది, కానీ ఇదైతే నిజంగా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదేంట్రా రెసిపీ చెప్పకుండా ట్రై చేయండి అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఎవరు లేరనమాట హెల్ప్ చేయడానికి. సో అయినంత వరకు వీడియోస్ తీసాను. సో హోప్ యూ అండర్స్టాండ్. ఇంట్లో మీ సిస్టర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడగండి, వాళ్ళే మంచి రెసిపీస్ చెప్తారు. అండ్ మెయిన్ థింగ్, స్మెల్ రావాలంటే మీరు పుదీనా ఎక్కువ వేసుకోవాలి. మరో జర్మనీ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అందులో టేక్ కేర్, బాయ్.